మీ బిజినెస్ బాగానే నడుస్తుంది కానీ, కొత్త కస్టమర్స్ రావడం లేదు. మీరు ఎంత మంచి సర్విస్ అనేది ఇచ్చినా, మళ్ళీ పాత కస్టమర్సే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. ఎందుకు అనంటే, ప్రతి ఒక్క బిజినెస్ అనేది ఆన్‌లైన్‌లోకి వస్తుంది. కాబట్టి మీ బిజినెస్ గూడా ఆన్‌లైన్‌లో ఉండాలి. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ జేయకుండా జూడండి. లాస్ట్‌లో నేను మీ బిజినెస్‌ని ఎలా గ్రో చేయాలో ఎక్సలెంట్ టిప్స్ అనేది ఇవ్వబోతున్నాను. ఇప్పుడు కూడా చాలామంది బిజినెస్ ఓనర్స్ ఆఫ్‌లైన్‌లోనే ఆధారపడుతున్నారు. కానీ వాళ్ళు రియలైజ్ కావాల్సిన విషయం ఏంటి అంటే 95% కస్టమర్స్ అందరూ ఏదో ఒక దాని గురించి ఆన్‌లైన్‌లో, గూగుల్‌లో సెర్చ్ అనేది చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ గురించి గాని, సర్విస్ గురించి గాని కస్టమర్స్ సెర్చ్ చేసినప్పుడు మీరు ఆన్‌లైన్‌లో కనిపించకపోతే మీ కాంపిటీటర్స్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది ఉంది. మీకు కూడా ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఉండాలి అనంటే ఫస్ట్ మీకు వెబ్‌సైట్ అనేది ఉండాలి. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అన్నీ ఆప్టిమైజ్ అనేది చేసుండాలి. వాట్సాప్ బిజినెస్ ఉండాలి. గూగుల్ మై బిజినెస్ ఉండాలి. ఇవన్నీ గనక మీరు ఆప్టిమైజేషన్ అనేది చేసి ఉంటే 24/7 మీకు క్వాలిటీ లీడ్స్ అనేటివి వస్తాయి. మీ బిజినెస్ అనేది ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీ ఆఫ్‌లైన్ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్లడం చాలా సింపుల్. స్టెప్ 1 వచ్చేసరికి మీ బిజినెస్‌కి వెబ్‌సైట్ లేదా ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. స్టెప్ 2 వచ్చేసరికి గూగుల్ మై బిజినెస్‌లో ఫ్రీ లిస్టింగ్ అనేది తీసుకోండి. స్టెప్ 3 వచ్చేసరికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బిజినెస్ గురించి, మీ సర్విస్ గురించి పోస్ట్‌లు గాని, రీల్స్ గాని పోస్ట్ చేస్తూనే ఉండండి. స్టెప్ 4 వచ్చేసరికి వాట్సాప్ బిజినెస్‌లో ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయ్యేలా సెట్ జేసుకోండి.